హాయ్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు దయచేసి నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళాలని మీరనుకుంటే అయితది. అది నేననుకుంటే కాదు. నేను కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలనుకోండి. చేద్దాం. మీరిచ్చే సపోర్ట్ నుంచి ఖచ్చితంగా చేద్దాం. ఏంటక్క ఈ మధ్య రీల్స్ అంతా పోస్ట్ చేస్తలేవని మీరనుకోవచ్చు. ఏం లేదండి, ఇంట్రెస్ట్ వస్తలేదు. నేనింకా నాకు డ్రీమ్ యూట్యూబ్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలి. ఆ సిల్వర్ ప్లేట్ బటన్ పైన నందిని అని రావాలని ఏదో ఒక చిన్న ట్రిక్. అది మీరు తెలుసుకుంటే అయితది. కానీ మీరు మన పైన దయ చూపించరు. ఏదో మనం చేసేది చేసుకుంటూ పోవాలి, అంతే కదా! చేసే చూపించే వాళ్ళ పైన అయితే ఇంతగా ఇంత చూపిస్తారు కదా! సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే మీ ముందుకి ఒక చిన్న కంటెంట్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మా ఫ్రెండ్ కామెంట్ పెట్టిందనమాట, మీ శారీ కలెక్షన్ చూపియండి అని. అయితే ఎంతో ఆత్మీయతతో అడిగింది కదా! స్పెషల్‌గా తన కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అక్క, నువ్వు ఎక్కడున్న ఈ వీడియో చూస్తున్నావు అని అనుకుంటున్నా. నువ్వు పర్సనల్‌గా అయినా సరే నాకు చెప్పు. సింగింగ్ అంటే నువ్వు ఒక్కదానివే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నాకు సింగింగ్ సెట్ అయిందా, డాన్స్ సెట్ అయిందా, కామెడీ సెట్ అయిందా, ఏదో ఒకటి నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. సరే, ఇంకా లేట్ చేయకుండా మనం శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదామా? దయచేసి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి నా కోసం, ప్లీజ్. సరే, వెళ్ళిపోదాము. అయితే ఒక విషయం, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతా. ఒక విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని శారీస్ చూపించడం లేదు, కొన్ని మాత్రమే చూపిస్తా. అన్ని చూపించాలంటే 2 hours అవుతుంది. 2 hours మీరు చూడరు. అమ్మో, మీ గురించి నాకు తెలుసు కదా, మనలాగానే. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. చూసేయండి. నేను మీషోలోనే తీసుకుంటా. నేను ఎక్కువ శాతం బయటికి పోను, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే పిల్లలను తీసుకొని బయటికి పోవడం అంటే అస్సలు పెద్ద చిరాకు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినామంటే అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. మన హస్బెండ్స్ ఎక్కడ చూడకుండా అమౌంట్ ఇచ్చేసేయాలి, అంతే కదా. సరే, ఇంకా లేట్ వద్దు. మీకు ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ నాకు బోర్ వస్తుంది మీకు ఇంట్రెస్ట్ పోయిందంటే. ఓకే, ఎల్లో కలర్ వైలెట్ కలర్ సారీ. ఈ వైలెట్ కలర్ శారీ నేను మా పెద్ద బాబు బర్త్డే రోజు తీసుకున్నాను. మీషోలోనే తీసుకున్నా. మీకు కావాలంటే మీరు కామెంట్ పెడితే నేను దీని లింక్ చూపిస్తా. అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎట్లా చూపించుకున్నానో కూడా చూపిస్తా. ఈ శారీ లైట్ వెయిట్ ఉంటుంది, అసలు ఎంత బాగుంటుంది తెలుసా. నేను ఇప్పటి వరకు కట్టుకుంటా. రీల్స్ చేయాలి దీనిపైన కూడా ట్రై చేయాలి. వైలెట్ కలర్ ఉంది, ఈ చెక్స్ వచ్చినాయి, అసలు సూపర్ ఉంది. మీకు ఫోన్లో బ్లూ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ బార్డర్ నుంచి హైలైట్ తెలుసా, అసలు సూపర్ శారీ, సూపర్. ఇంకా కొంగు అంచుకు ఇట్లా డిజైన్ కూడా వచ్చింది. మామూలుగా మనం ఈజీగా చిన్న ఫంక్షన్కి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చూడండి, బాగుంది చీర. మీకు ఫోన్లో చూస్తే అర్థం కాకుండా వచ్చిన చీర కలెక్షన్ మటుకు హైలైట్. అసలు ఇది మేబీ అమౌంట్ ఎంత పడ్డదంటే మీరు కామెంట్ చేయండి. అబ్బా, అన్నీ ఇంట్లోనే చెప్పేస్తే ఎట్లా. ఓకే, ఇప్పుడు శారీ అయిపోయింది కదా. బ్లౌజ్ దానికి ఆపోజిట్ వచ్చింది. సేమ్ బ్లౌజ్ ఒకటే కలర్, శారీ ఒకటే కలర్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు నేను కట్టుకుని ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్నా. ఎంత బాగుందో చూడండి మీరు. నేను మంచిగా డిజైన్స్ కుట్టించుకుంటా, ఎక్కువ కట్టుకోను కాబట్టి నేను. ఓకే, ఈ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసుకున్నా అంటే ఇట్లా చేసుకున్నా, మీరే చూసేయండి. ఈ బ్యాక్ సైడ్ పింక్ వచ్చింది, హైలైట్. అసలు నేను ఫొటోస్ దిగిన బాగా పోస్ట్ చేస్తా, ఒకసారి టైం చూసుకొని, ఓకేనా. నెక్స్ట్ మై ఫేవరెట్ శారీ, ఇది వైట్. ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది. నా దగ్గర ఉన్న అన్ని కలెక్షన్ చూపిస్తున్నా, ఓల్డ్ అని కాదు, నా ఫేవరెట్ ఫస్ట్ అని. ఆ ఫేవరెట్తోనే మొదలు పెడదామని చూపిస్తున్నా. అసలు ఎంత బాగుంది తెలుసా ఈ శారీ, సూపర్ అంటే సూపర్, స్మూత్. దీనిపైనకి బ్లూ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ ఎందుకు చూపించడం లేదంటే అది స్టిచ్చింగ్కి ఇచ్చిన. స్టిచ్చింగ్ అంటే అది కొలతకి ఇచ్చిన అనమాట, ఓకేనా. ఈ శారీ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ మై ఫేవరెట్ కాటన్ శారీ, ఇది కాటన్.
ప్లేనే ఉందబ్బా, మొత్తం ప్లేనే ఉంది. వన్ సైడ్ వేసుకుంటే మస్తు ఉంటుంది అసలు. మన నాలాగా అసలు ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళైతే ఈజీగా క్యారీ చేయొచ్చు. మొత్తం ప్లేన్. బ్లౌజే హైలైట్. దీనికి కూడా బ్లౌజే హైలైట్ వచ్చింది. సేమ్ ఇట్లా ప్రింటెడ్ వచ్చింది కాటన్. అసలు మస్తు మ్యాచింగ్ ఇచ్చిండ్రు అసలు మీషోలో. దీనికి నేను సింపుల్గా బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టించుకొని చిన్నగా నెక్ పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టించుకొని చిన్నగా నెక్ పెట్టుకున్నా. దాని నుంచి ఇంకా హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ శారీ కలెక్షన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేసి చూపిస్తా. అయితే ఈ శారీలో ఎలా ఉన్నానో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుందా? అవును, నేను శారీలో బాగుంటానా డ్రెస్లో బాగుంటానా కామెంట్ చేయండి ప్లీజ్, ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీరు అంతా నా బంగారం కదా, ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమో చిన్న కదా. శారీలో ఎలా ఉన్నానో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి, దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఇంకా ముందుకు వెళ్తా. 6 months అవుతుంది నేను స్టార్ట్ చేసి, కొంచెం కూడా రీచ్ లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఛానల్ తీసేద్దాం అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే అసలు ఏ కంటెంట్ ఏది చేయాలి, నేను కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నా, అది నెక్స్ట్ వీడియో చేస్తా. మీరు కామెంట్ చేసి చెప్తే నెక్స్ట్ వీడియో చేస్తా. బై. ఈ శారీలో ఎట్లున్నానో చెప్పండి. మా ఆయన అయితే బాగుందన్నాడు, హ్యాపీ. ఆయన బాగుంది అన్నందుకు కదా. ఎంతైనా హస్బెండ్ తన బాగుంది అనిపించుకుంటే ఎంత బాగుంటుంది కదా. థ్యాంక్ యూ, బై. సీ యూ, లవ్ యూ ఆల్.